ఏ యూట్యూబ్ పెట్టాడో నాకైతే అర్థం కావట్లా. నేను కూడా పైకి ఎక్కిన తర్వాత నా ఫోన్ లోపలికి పెట్టాను. ఆ వీడియో నేను స్టేటస్ కూడా పెట్టా. అంత రచ్చ అయిపోయింది. ఆయన నేను కాదు బాబు వెనకున్నాడు బాబు, నువ్వు కాదు బాబు వెనకున్నాడు బాబు అంటున్నాడు అమర్దీప్. నిజంగా అమర్దీప్ని కొంతమంది అమ్మ బూతులు కూడా తిట్టిండ్రు అక్కడ. చిన్న చిన్న పిల్లలు అయితే చెప్పులు కూడా ఇసింది కారుల మీద, భారీ ఎత్తుగా చేశారు. కానీ ఆ బిగ్ బాస్ హౌస్ లో ఇంతమంది సెలబ్రిటీలు వస్తూ పోతూ ఉన్నా సరే ఏ సెలబ్రిటీకి కూడా ఇంత బందోబస్తు కానీ, ఇన్ని భారీ గేట్లు కానీ, ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర మనం చూడాల. ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ పవర్ ఏంటో నిన్న నైట్ మనం చూసాం. బామ్మ జనం ఏంది అదేంది నాయన రచ్చ బాబు, భరించలేకపోయాం. ఆల్మోస్ట్ మన మీడియా మిత్రులందరూ అక్కడే ఉన్నారు, యూట్యూబర్లు అక్కడే ఉన్నారు, ఇంటర్నేషనల్ ఛానల్స్ వచ్చినాయి, తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి. వాళ్ళ కెమెరాలు కూడా కింద పడిపోయినా సరే పోలీసులు ఏం మాట్లాడతలేదు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తుండ్రు. వీళ్ళేమో మమ్మల్ని ఏం చేయలే మీడియా కదా అని అక్కడ నుంచున్నారు. వాళ్ళకు లాఠీ డబ్బులు పడిపోయినాయి. నిన్న ఎవరు ఆడ మోక ఏమి చూస్తల్లా, పటా వాయించేశారు నిన్న. అదే నైట్ చాలా మంది ఫోన్లు పోయినాయి అన్నారు. 4 ఫోన్లు పోయినాయి అంట. ఒక ఫోన్ అయితే దొరికింది, 3 ఫోన్లు అయితే పటం. కానీ పాపం బోలే గీతురాయలు ఏం చేసింది బ్రో, వాళ్ళ అద్దాలు కూడా బాగా కొట్టి. అంటే యాక్చువల్ గా ఆమె కారు పలకూడదు కారణం ఏంటంటే ఆమె ఫస్ట్ ఆపమన్నాము, ఆపిన తర్వాత ఇంకోటి ఎవడో రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడు, వాడు పటేను పీకిండు అద్దం. పీకేటప్పటికి ఆమె చెప్పిన మాటలు, రూపాయి నేను పోగు చేసుకొని నా ముద్దుగా కారు కొనుక్కుంటే నేనేం చేశారా, నేను కూడా పల్లవి ప్రశాంత్కి సపోర్టింగ్ అయ్యారా, నేనేమి శత్రువుని కాదురా, నన్ను వదిలేనురా బాబు, ఏడ దొరికిన సంతరా నాకు ఇది, వీడవడురా నా పక్కకు వస్తున్నాడు అంటుంది. ఆడేమో ఏకంగా మొక్క పెట్టేస్తున్నాడు తలకే, పెట్టేసి మేడం సెల్ఫీ మేడం సెల్ఫీ మేడం. అరే నువ్వు ఆగరా, నా అద్దం బయలిపోయింది, నువ్వు ఆగరా స్వామి, నా అద్దం బయలిపోయింది, నేను ఎంతో ప్రేమగా కొనుక్కున్నా నా ముద్దు కారురా స్వామి అంటుంది. కానీ వాళ్ళు గెలిచిన డబ్బులన్నీ కారు అద్దాలకే పెట్టుకునేటట్టున్నారు. అయిపోయింది. ఎందుకంటే మెయిన్ గా అద్దాలే టార్గెట్ చేసిండ్రు వీళ్ళు, మెయిన్ అద్దాలే టార్గెట్ చేసిండ్రు. ఇంకోడైతే శివ అన్నోడైతే స్టేషన్ దాకా వెళ్ళాడు కారుకి పైకి, షార్ట్ వేసుకుని ఉంటాడు, అది మీరు శివ. అమర్దీప్ కార్ ఎక్కి మెట్రో స్టేషన్ దాకా ఎక్కి. నేను ఎక్కడైనా అన్నపూర్ణ స్టూడియో ఇటు పక్కన ఎక్కిన, వాడు అక్కడ ఎక్కిండు. అక్కడ మీడియా మిత్రులు ఎవరు రాలేదు కాబట్టి నేను బతికిపోయా. మీడియా మిత్రులు ఎవరు అక్కడ ఎంట్రీ చేయలేదు కాబట్టి నేను బతికిపోయా. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అందరూ మీడియా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఆడి బలి అయిపోయాడు. ఆడికైతే కంపల్సరీ కూడా చర్య తీసుకుంటారు. ఆడి నేనే మగవాడిని అన్నట్టుగా ఇలా ఎక్కిలా ఆడాడు, ఆడికైతే సినిమా చూపించేస్తారు. సో ఏదైనా సరే మనం అనుకున్నది ఈ రోజున సాధించి బయటకు వచ్చాడు. నిజంగా ఇంతకుముందు నాగార్జున గారిని తిడతాం జరిగింది. నాగార్జున గారు సారీ అండి, ఏమనుకోమాకండి, నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లో నేను వస్తాం, మళ్ళీ మీరు నన్ను టార్గెట్ చేయమాకండి అక్కడ. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఒకటే చెప్తా, ఒక కామన్ మ్యాన్ కి చివరికి ఎంత దెబ్బలు తగిలినా, ఎన్ని మాటలు పడినా కప్పు తీసుకొని వచ్చాడు ఒక సింహంలా కాలు రేగరేసుకొని బయటికి. సూపర్ పల్లవి ప్రశాంత్. ఇలాగే నీకు లాగా ప్రతి ఒక్కరికి కొన్ని 100 కోట్ల మందికి కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చో, ఫోన్ లో డేటా ఏంటి, ఫోన్ లో ఛార్జింగ్ ఉంటే ప్రతి ఒక్కడు కూడా సెలబ్రిటీ అవ్వచ్చు అన్న ఒక మెసేజ్ ఇచ్చో. సూపర్ రైతు బిడ్డ, సూపర్. మళ్ళీ వచ్చానంటే జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.